ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, పరలోకమున్న గొప్ప తండ్రి, నాయన తండ్రి, ఈ పరిశుద్ధమైన రోజు నాయన తండ్రి, నీ పాద సన్నిధిలో మేమందరం కూడుకొని నిన్ను ఆరాధించటకు, నిన్ను ఘనపరచటకు, నిన్ను స్తుతి గానం చేయుటకు నాయన తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, ఇందరికో లేని భాగ్యం మాకు అనుగ్రహించి నాయన తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ఇలా మేమందరం ఇలా కూడుకొని నేను ఆరాధించు భాగ్యం మాకు కలిగించినందుకు మరొకసారి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి, మేము ఇక్కడ కూడుకున్నది నీ మాట వినుటకే నాయన తండ్రి. నీ మాట నాయన తండ్రి మృతుల్లో ఉన్న లాజర్ను సజీవంగా లేపింది నాయన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం నాయన తండ్రి. నీ మాట ఎండిన ఎముకలను మహాసైన్యంగా చేసింది నాయన తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఆ మాట వినటానికే మేము ఇక్కడ వచ్చాం తండ్రి. నన్ను మీ నోటి బురగా వాడుకొని నాయన నన్ను మరుగుపరచని తండ్రి. నా నోటి మాటలు, హృదయ ధ్యానములు, మా తలంపులు అన్నీ నీకు అంగీకారంగా ఉండలాగున నీ కృప మా మీద ఉంచుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో తండ్రి నా దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరొకసారి నేను కూర్చొని చెప్తున్నా ఏమనుకోవద్దండి, నాకు కొంచెం రైట్ నీ లిటిల్ ప్రాబ్లమాటిక్ తయారైంది. సో కూర్చొని మనం వాక్యం షేర్ చేసుకుందాం. సామెతలు 3వ అధ్యాయము 33వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. సామెతలు, బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, చాప్టర్ 3 వర్స్ 33. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమున ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మనం బైబిల్లో చూస్తే దేవుని యొక్క నైజము ఆశీర్వదించుటే. ద వెరీ నేచర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ టు బ్లెస్ హిస్ పీపుల్. మనం ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే సకల జంతువులను యెహోవా సృష్టించిన వాటిని చూచి వాటిని ఆశీర్వదించును అని రాయబడి ఉన్నది. అదే అధ్యాయం మళ్ళీ 28వ వచనంలో కూడా దేవుడు మానవులను సృష్టించి వారిని ఆశీర్వదించును అని చెప్పి రాసి ఉన్నది. కనుక ఆశీర్వదించుట దేవుని నైజము. అయితే ఈ ఆశీర్వాదాలు 2 రకంగా ఉంటాయి. ఒకటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, 2 భౌతికమైన ఆశీర్వాదాలు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అండ్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. భౌతికమైన ఆశీర్వాదాలు అవి అశాశ్వతములు, టెంపరీ బ్లెస్సింగ్స్. అవన్నీ ఇవాళ ఉంటాయి, రేపు ఉండకపోవచ్చు. దేవుడు ఎంతోమందిని కుష్టి వ్యాధి నయం చేశాడు, మళ్ళీ వానికి కుష్టి వ్యాధి వచ్చిండొచ్చు, తెలియదు. సో దీస్ ఆర్ ఆల్ టెంపరీ బ్లెస్సింగ్స్, శాశ్వతమైనవి. అయితే ఇవి కొంతమందికే ఉపయోగపడతాయి. వేరే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శాశ్వతమైన ఆశీర్వాదాలు, అవి అసంఖ్యాకమైన ప్రజలకు అవి ఉపయోగపడతాయి. సో మనము కోరుకున్నది ఎప్పుడు కూడా, దేవా నాకు ఇది ఇయ్యు, అది ఇయ్యు, నాకు బంగ్లా ఇయ్యు, నాకు బిల్డింగ్ ఇయ్యు, నా జేబులో డబ్బు పెట్టు, నాకు ఆరోగ్యం ఇయ్యు, ఇవన్నీ శాశ్వతమైన బ్లెస్సింగ్స్. యు ఆస్క్ ఫర్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, దట్ ఈస్ పర్మనెంట్ బ్లెస్సింగ్స్. సో దేవుడు ఆశీర్వదించబడిన వాణిని ఈ లోకంలో కానీ, పై లోకంలో కానీ, పరలోకంలో కానీ శపించేవాడు ఎవడు ఉండడు. ఒకసారి దేవుడు నిన్ను ఆశీర్వదించుండంటే ఆశీర్వాదము నీకు
అది ఒక పర్మనెంట్ అసెట్ లాగా ఉండిపోతుంది అది. అందుకే సంఖ్యాకాండంలో 12వ వచనంలో 22వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు బిలాముతో అంటాడు, దేవుడు ఆశీర్వదించిన వాడిని శపించకూడదు. అయితే ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని ఉన్నది. ఇక్కడ మనకు క్వశ్చన్ వస్తుంది, నీతిమంతుడు ఎవరు? హూ ఈజ్ ఎ రైటస్ పర్సన్? నువ్వా నేనా? ఎవరు నీతిమంతులు? వాక్యం చదువుతందుకు చాలా బాగుంటుంది. నీతిమంతుకు కలుగు ఆపదలు అనేకము, దేవుడు అన్నిటి నుంచి వాణిని తప్పించును అని చెప్పి ఉంటుంది. అందరికి తనకు తాను ఏమనుకుంటాం, నేనే నీతిమంతుణ్ణి, నన్ను దేవుడు తప్పిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. పిల్లరా, రోమా 3:11 అంటాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుని త్రోవ తప్పిపోయినరు. హౌ కెన్ యూ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ రైటస్ మ్యాన్? యు ఆర్ ఎ సిన్నర్ అన్లెస్ యు ఆర్ సేవ్డ్ బై ద లార్డ్. ఒక్కడు లేడు నీతిమంతుడు. 3:11 రోమా. ఒకసారి తీస్తే చదవండి, 3:11. ఒకవేళ రోమా దొరకకపోతే ఆదికాండము 8:21 బైబిల్ మొదట్లే ఉంటుంది. ఎవరన్నా సెల్ ఫోన్లో తీయండి, రోమన్స్ 3:11. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన. ఏం చదువుతున్నారు మీరు? ఆదికాండం 8 ఆదికాండం 8:21 చదవండి. అది అప్పుడు యెహోవా ఇంపైన సువాసన సమకూర్చి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది. చాలండి. నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వాని ఆలోచనలు, వాని తలంపులు చెడ్డవి. నేను చెప్తలేను ఇది. ఎవరు చెప్పారమ్మా ఈ మాట? దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నరుల ఆలోచనలు, హృదయ ఆలోచనలు చెడ్డ ఆలోచనలు. మళ్ళీ మనకు మాత్రం మనము వీఆర్ క్లెయిమింగ్ అవర్ సెల్ఫ్ బై వెరీ పయస్. దేవుడే అంటున్నాడు అక్కడ, నీ ఆలోచనలన్నీ చెడ్డవి, నీ తలంపులన్నీ చెడ్డవి. 3:11 చూడండి రోమాలో. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఇంక్లూడింగ్ యు అండ్ మీ. గ్రహించువాడు ఎవడూ లేడు, దేవుని వెదుగువాడు ఎవడూ లేడు. ఇంకా చదవండి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన యూస్లెస్ ఫెలోస్ అని మనం తిడుతుంటాం అప్పుడప్పుడు వాడిని. నేను ఎక్కువ నా ఊత పదం ఉండే పోలీస్ డిపార్ట్మెంట్లో, మరి యూస్లెస్ ఫెలో బ్లాడ్ అసలు మనకే అది, మనమే యూస్లెస్ ఫెలోస్. దేవుడు అంటున్నాడు అండి, పరిశుద్ధ బైబిల్ అంటుంది ఆ మాట. యు ఆర్ ఎ యూస్లెస్ ఫెలో. త్రోవ తప్పినం మనం, దుర్నీతి పరులం మనం. మరి ఎవరు నీతిమంతుడు? దేవుడు ఒక్కడే నీతిమంతుడు. నేను చాటి చెప్పే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే నీతిమంతుడు. మన నీతి అట ఎట్లాంటి నీతి? మన నీతి మురికి గుడ్డలు, ఇట్స్ ఎ డర్టీ లినెన్. దేవుడు చెప్తుంది కదమ్మా, బైబిల్లో ఉన్నది మాట. నీ నీతి మురికి గుడ్డలు. తెలుగులో మంచి రాశారు గుడ్డలని, కానీ డర్టీ లినెన్ అంటారు ఇంగ్లీష్లో. కనుక నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువును బట్టి దుర్నీతిమంతులమైన మనము నీతిమంతులుగా చేయడానికే దేవుడు సంకల్పించాడు. మళ్ళీ అదే రోమా 5లో చూడు. రోమా 5
6వ అధ్యాయంలో ఏలయనగా ఏలయనగా మనమింక బలహీనులమై ఉండగా మనము ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తి మిత్రుల క్రీస్తు యుక్త కాలమున బలహీనమైన మన కొరకు చనిపోయి చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగా దాని తర్వాత వచనం ఉంటుంది చూడండి. నీతిమంతుల కొరకు ఉమ్, సహితము ఒకడు చనిపోవుట అరుదు. ఉమ్, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. ఉమ్, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఉమ్. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. హల్లెలూయా. ఎప్పుడు తీర్చబడుతున్నాము నీతిమంతులు అంటే, కల్వరి కొండపైన యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మన గురించి తన ప్రాణం నర్పించి, మన గురించి తన రక్తము కార్చి, ఆ యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంలో ఎవరైతే కడగబడతాడో వాడు నీతిమంతునిగా తీర్చబడతాడో వాని నివాస గృహము ఆశీర్వదింపబడుతుంది. మలిగాడు ఎలగాడు అందరు ఇల్లు కట్టుకుంటారు, అందరు ఆశీర్వదింపబడరు. యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితేనే నువ్వు నీతిమంతునిగా తీర్చబడి నీ నివాస స్థలము ఆశీర్వదింపబడుతుంది. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని బైబిల్లో ఉన్నవి. మన ఈ గృహం మీదకి ఎలా వర్తిస్తుందో మనం ఒకసారి చూసుకుందాము. మొదటి ఆశీర్వాదము రక్షణ ఆశీర్వాదము. బ్లెస్సింగ్ ఆఫ్ సాల్వేషన్. ఇది ప్రతి ఇంట్లో ఉండవలసిన ఆశీర్వాదము. కొత్త ఇల్లు కాదు, పాత ఇల్లు కాదు. ప్రతి ఇంట్లో, క్రైస్తవుడు అనబడే ప్రతి ఇంట్లో ఉండవలసిన ఆశీర్వాదము రక్షణ ఆశీర్వాదము. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సాల్వేషన్. ఇది లేకపోతే ఆ గృహము క్రైస్తవ గృహము కానే కాదు. లూకా 19:9 ఒక మనము చూస్తాము. జక్కయ్య, పొట్టి జక్కయ్య స్టోరీ మనందరికీ తెలిసిన స్టోరీ ఇది. ఈ జక్కయ్య పేరెన్నిక గల ధనవంతుడు, ఒక మంచి అధికారి. మన ఈ కాలంలో అతన్ని పోల్చాలంటే హీ ఈజ్ ఎ సిటిఓ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కదండి. ట్యాక్స్ కలెక్షను, మంచి ఇన్కము, ధనవంతుడు, గొప్పవాడు ఆ కాలంలో. కానీ వానికి రక్షణ లేదు, ఆ పట్టణానికి రక్షణ లేదు. ఎరికో అంటేనే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎరికో అంటే ఏంటి? ఆ ఊరు శాపగ్రస్తమైనది. ఎరికో పట్టణంలో ఉన్న జక్కయ్య, అతని ఇంటికి రక్షణ లేదు, అతని ఊరికి రక్షణ లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ ఊరికి వచ్చిండు. మరి ఇన్ని ధనమున్న వ్యక్తికి, ఇంత హోదా ఉన్న వ్యక్తికి అసలు దేవుడు అవసరమంటారా? జక్కయ్య అంటే ద మీనింగ్ ఆఫ్ జకియాస్, వైట్, తెల్లని వాడు, తెల్లనిది అని అర్థం. మరి ఈయన రంగు ఎట్లుందో మనకు తెలియదు, కానీ ఈయన హృదయపు రంగు మాత్రం నల్లందే. ఎందుకంటే వీడు పిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. అయితే ఆ రోజు యేసుక్రీస్తు వచ్చే రోజు మరి ఎట్లా తెలిసిందో, ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. చూడాలా యేసుక్రీస్తును అని అనుకున్నాడు. చూడలేడు, ఎందుకంటే పబ్లిక్లో వీడు పొట్టోడు. ఎక్కి చూద్దామంటే దొరకడు, చూడలేడు. ఐడియా చేసిండు, పోయిండు, ఒక చూసిండు, ఒక పెద్ద చెట్టు చూసిండు, మేడి చెట్టు ఎక్కిండు. మరి ఎట్లెక్కిండో అది పాపం, ఎన్నిసార్లు జారి పడ్డాడో ఏందో. అసలు మేడి చెక్కు నున్నగా ఉంటుందట దాని కాండం. వరాలు ఎక్కిండు,
మీదికి పోయిండు, కూర్చున్నాడు, ఒక పంగ చూసుకున్నాడు, మంచిగా కూర్చున్నాడు. ఇక చూడండి పరిశుద్ధాత్మ నడిపింపు. యేసుక్రీస్తు సరిగా వచ్చి ఆ చెట్టు కిందనే ఆగిండు. యేసుక్రీస్తు ప్రభువు 19:9 చూస్తాం మనము. తల ఎత్తి జక్కయ్య త్వరగా దిగుము, ఈరోజు నేను నీ ఇంటికి రావాల్సిన్నది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి అది. యేసుక్రీస్తు ఈ ఇంటికి వచ్చిందంటే అమ్మ మనం ఉరుకులు పరుగులు పెట్టి నానా హంగామం చేసి పడేస్తాం కదండి. అటువంటి యేసుక్రీస్తు ప్రభువు జక్కయ్యతో అంటాడు, ఒకసారి 118వ కీర్తన 15వ వచనం తీయండి. నీతిమంతుడు నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. ఉత్సాహ సునాదము, సునాద సంగీతం అన్నాను. నాదంలో ఇంకా మంచి రిఫైన్డ్ నాదం సునాదము. అయితే ఇది నేను కొంచెం మొదట చెప్పేది తర్వాత చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం. నీతిమంతుల గుడారంలో వేణి మిరవడాలా రక్షణ సంగీత సునాదము. సినిమా పాటలు కాదు, డిస్కో పాటలు కాదు. అదేం పాట ఇవాళ రేపు చాలా వస్తుంది కదనా, పుష్పల దావీదు భక్తుడు చెప్తున్నాడు, క్రైస్తవుల ఇంట్లో రక్షణ సునాద సంగీతములు వినబడాలంట. అది దేవునికి ఇంపుగా ఉండే సంగీతం అది. వీళ్ళారా ఇక్కడ జక్కయ్య మేడి చెట్టు ఎక్కి క్రింద యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి జక్కయ్య అని పిలిచాడు. ఆయన ఎంత చక్కగా ఆయన పేరు గుర్తుపెట్టుకుండండి జక్కయ్యది. ఆయనకి ఎవరు చెప్పుంటారు? యేసుక్రీస్తు ప్రభుకు అన్నీ తెలుసు ఆయనకు, మన పేర్లన్నీ తెలుసు. అందుకే మన పేర్లు పెట్టేటప్పుడు మంచి పేర్లు పెట్టుకోవాలా. యేసుక్రీస్తుకు నోరు తిరిగే పేర్లు పెట్టుకోవాలి మనం. ఓ త్రియంబకరావు అని పెట్టుకున్నాను, యేసుక్రీస్తు ఏం పిలుస్తాడండి వాడిని? సో మంచి పేర్లు పెట్టుకుంటే యేసుక్రీస్తుడు నోట్లో మన పేరు మెదలాల. డానీ అన్నాడు యేసుక్రీస్తు ప్రభు, చాలా మంచి పేరు, గొప్ప డానియల్ పేరు. అటువంటి పేర్లు మనం పిల్లలకు పెట్టాలా. ఇవాళ రేపు ఎంత పెడుతున్నారంటే పేరు పిల్లలకి ఎటువంటి తికమకమైన పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు పిల్లలు, క్రైస్తవులు ముఖ్యంగా. అప్పుడప్పుడు గుళ్ళ బాప్తిజాలు జరుగుతుంటాయి. ఏం పేర్లు అండి అవి? అందులో ఒక క్రైస్తవత్వమే లేని పేర్లు అవి. డోంట్ నో, చాలామంది అట్లే ఉంటారు. కొంతమందికి ఇవాళ రేపు ఆ క్రైస్తవ పేర్లు పెట్టుకుంటే చాలా సిగ్గు కూడా. నా పేరు అలెగ్జాండర్ అగస్టిన్, సిగ్గే అది ఇక డిపార్ట్మెంట్లో. కొన్ని పేర్లు మంచిగా ఉంటాయి. ఇప్పుడు ప్రభాకర్ రావు గారి పేరు ఉందనుకో, అటు ఇటు నడుస్తుంది అది కదా. మల్టీపర్పస్ పేరు అది. మా నాయనమ్మ కనుక మా పేరు పెట్టలేదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి అలెగ్జాండర్ అగస్టిన్ అవి పెట్టిండు. అయినా దేవునికి స్తోత్రం, మంచి పేర్లు పెట్టిండు. ఇక్కడ జక్కయ్య అని దేవుడు పిలుస్తున్నాడు. అసలు మనం నిర్గమకాండంలో చూస్తే మోషేకు కొడుకు పెడితే మోషే కొడుకు పేరు ఏం పెడతాడంటే గెర్షోము అని పెడతాడండి పేరు. గెర్షోము అంటే పరదేశీ అన్నట్టు. నేను పరదేశంలో ఉన్నాను కనుక దేవుడు నాకు కొడుకు ఇచ్చిండు కనుక అతన్ని పరదేశీ. ఈ పరదేశీ పక్కింటోడు ఈ పేర్లు ఎప్పుడు ఇప్పుడు ఈ కాలంలో పెట్టుకోరు. అది ఒక పాస్టర్ దగ్గరికి పోయి ఒక సంఘస్థుడు పోయి అడిగినట్టు, అయ్యా నాకు కొడుకు పుట్టిండు, ఒక మంచి పేరు సెలెక్ట్ చేయండి పెట్టండి అని చెప్తే ఆ పాస్టర్ గారు ఒకరోజు టైం ఇయ్యా, నేను మొత్తం చదివి చూసి నేను సజెస్ట్ చేస్తా అని చెప్పి మంచిదని చెప్తే నెక్స్ట్ డే వచ్చిందట, నీ పేరేందంటే
అది దామోదా అని పెట్టు అని చెప్పిండట. ఇదేంటంటే మీ దిక్కుమాలిన పేరులాగా ఉంది, ఇది దామోదా ఏం పేరు ఇది, ఎక్కడ వినలేదంటారే, నీకు తెలియదయ్యా ఇది దావీదు నుంచి దా తీసిన నేను, మోషే నుంచి మో తీసిన, మళ్ళీ దానియేలు నుంచి దా తీసిన, ఇంతకంటే మంచి పేరు చేయకుంటే చెప్పు, ముగ్గురు భక్తుల పేర్లు కలిపి పెడుతున్నా, ఇది పెట్టే నీ కొడుకుకు ఆశీర్వదింపబడతాడని చెప్పిండట. అట్లా జక్కయ్య అని పేరు పెట్టి దేవుడు పిలిచి, నీ ఇంటికి నేను ఈరోజు వచ్చేది ఉంది. అయితే జక్కయ్యకు వినలేని సంతోషం కలిగింది, దేవుడు తన ఇంటికి వచ్చిండని. అందుకే జక్కయ్య అంటాడు, యేసుక్రీస్తు ప్రభు అంటాడు, అలా చదవండి 9వ వచనంలో, ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. పంతొమ్మిది ఉంటుంది అది. లూకా ఇతరును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈ దామరకుంటలో ఈ ఇంటికి ఒకవేళ మనము నీతిమంతులమై దేవుని వాక్యాన్ని మనం ఇక్కడ పఠిస్తున్నాం కనుక డెఫినెట్లీ దేవుడు అదృశ్య రూపంలో మన మధ్య సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తుల కార్యంలో 16:30-31 కూడా పరిశుద్ధుడైన పౌలు గారు అంటారు, 16:30-31 అపోస్తుల కార్యములు పరిశుద్ధుడైన పౌలు అంటాడు, అయ్యలారా, మనలాంటి వాడు అన్యుడు అడుగుతున్నాడు రక్షణ పొందడానికి, నేనేం చేయాలా, ఏం చేస్తే నాకు రక్షణ దొరుకుతుంది? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, అప్పుడు నీ విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను సెల్ఫిష్గా ఆయన చిత్రీకరిస్తలేడు, నీవును నీ ఇంటి వారును. నోవాతో కూడా దేవుడు ఆ కాలంలో చెప్తాడు, నీవు నీ ఇంటి వారు అందరూ ఓడలో ప్రవేశించుడి. సో నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడే వచ్చి సెటిల్ అవుతాడు. ఇది రక్షణ ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం మనం చూస్తే వాక్యం అనే ఆశీర్వాదము, బ్లెస్సింగ్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, వాక్యం అనే ఆశీర్వాదం. మార్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. చాలండి. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడో, ఏ ఇంట్లో ఉంటాడో అక్కడ అనేకులు కూడి వస్తారండి. కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభువు ఒక ఇంటికి వచ్చినప్పుడు చాలామంది విన్నారు, ఫలానా యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వచ్చిండు, రండి పోయి చూస్తాము. అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఏం బోధిస్తున్నాడండి? వాక్యము బోధించుచుండెను. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో అక్కడ వాక్యం ఉంటుంది, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ యేసు ప్రభు ఉంటాడు. ఈ ఇంట్లో ప్రస్తుతం మనం వాక్య పఠనం చేస్తున్నాను కనుక 100% నమ్మకంతో చెప్పగలుగుతాను, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఇది.
ఇక్కడ యేసు ప్రభు వాక్య బోధ చేస్తాడో అనేకులు వచ్చారు అక్కడికి అని చెప్పి. ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభును ప్రేమిస్తారో వారు వాక్యాన్ని ప్రేమిస్తారు. నాకు యేసు ప్రభు అంటే ఇష్టం అండి, వాక్యం అంటే చాలా బోరింగ్ అండి, నేను అది వినలేను అని అన్నవాడు వాడు అబద్ధికుడు. వానిలో నిజం లేనే లేదు, సత్యం లేనే లేదు వానిలో. ఎవరైతే యేసుక్రీస్తుని ప్రేమిస్తారో వారు 100% వాక్యాన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాస్తారంటే, ఆది యందు దేవుడున్నాడు అని ఉన్నదా? ఏముందండి? వాక్యం ఉన్నదండి. ఆది యందు వాక్యమే ఉన్నది. స్వస్థతలు లేవు, ఏమి లేవు అక్కడ. వాక్యం తప్ప ఏమి లేదు ఆది యందు. ఆ వాక్యమే నరరూపధారణ చేసి మన మధ్యన వచ్చి నివిసిందని యోహాను భక్తుడు రాస్తారు. సో వాక్యం అనే ఆశీర్వాదము ఈ ఇంట్లో ఉండాలి. సెకండ్ ఆశీర్వాదం, మొదటి ఆశీర్వాదము రక్షణ ఆశీర్వాదము, రెండవ ఆశీర్వాదము వాక్యం అనే ఆశీర్వాదము ఈ ఇంట్లో ఉండాలి. కీర్తన 119:67, Psalms 119:67. శ్రమ కలుగక శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకుంటున్నానని దావీదు భక్తుడు చెప్తాడండి. దావీదంతటి మహారాజే వాక్యాన్ని అనుసరించి నడుస్తుందంటే మనం ఎంత అండి కోన్కిస్తగలం? మనకు వాక్యం ముఖ్యం కాదా? మనకు వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామా? మనలో మనం పరీక్ష చేసుకుందాం. మూడవ ఆశీర్వాదము ప్రార్థన ఆశీర్వాదం. వెరీ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్, ప్రేయర్స్ బ్లెస్సింగ్, ప్రార్థన ఆశీర్వాదం. ఈ వాక్య చెప్పి నేను ముగిస్తానండి. అపోస్తుల కార్యములు 12:12. చాలండి, చాలు. అక్కడ అనేకులు కూర్చుండి మందు కొట్టుచుండిరి, అక్కడ అనేకులు కూర్చుండి కొట్లాడుకుంటుండిరి, అక్కడ అనేకులు కూర్చుండి సినిమా ముచ్చట్లు మాట్లాడుకుంటుండిరి అని రాయలేదండి. ఏం రాశారు? అక్కడ అనేకులు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఇంట్లో, అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రార్థన ఆశీర్వాదాలు మన మీద ఉంటాయి. ఏ ఇంట్లో ప్రార్థన ఉండదో ఆశీర్వాదాలు దొరుకుట చాలా అసాధ్యం. ప్రార్థన మన యేసుక్రీస్తు ప్రభువు చనిపోక ముందు గెత్సెమనీ తోటకు వెళ్ళాడు. తోటకు వెళ్ళి ఎందుకు వెళ్ళాడు? ప్రార్థించడానికి వెళ్ళాడు. మనకు కూడా ప్రతి ఒక్కరికి ఒక తోట ఉంటుంది. మన తోటలు, మన ఇంట్లో ఇప్పుడు ఈ తోట చూస్తుంది కదా, ఈ చెట్లు గిట్లు మంచిగా పచ్చగా ఉన్నాయి. కానీ మన ప్రార్థనా తోట ఎట్లుంది? పచ్చగా విరబూసి ఉన్నదా? లేకపోతే ప్రార్థన ఎండిపోయి ఉన్నదా తోట? చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ మమ్మల్ని కందీలు పెట్టుకొని ముందు చుట్టూ అందరినీ కూర్చుండబెట్టుకొని ప్రార్థన కంపల్సరీ చేపిస్తుండే మమ్మల్ని. అప్పుడు మంచిగా ఉండే మా ప్రార్థనా తోట, పచ్చగా ఎటు చూసినా పూలు, ఎటు చూసినా కానీ పండ్లు. ఆ తోటను చూస్తుంటే ఆహాహా అనిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఆ తోట ఎండిపోయిందండి. నో టైం. ఆఫీసు అటు ఇటు దునియా పరేషానీలు. ప్రార్థనకు టైం ఎక్కడుందండి ఇప్పుడు? తోట ఎండిపోయింది మన తోట. మన ప్రార్థనా తోట గెత్సెమనీ తోటలాగా లేదు, ఎండిపోయిన తోట.
చాలా కష్టం ప్రియులారా. ఆదికాండం 18:4 అంటాడు అబ్రహాము, 18:4 మమ్రే దగ్గర మధ్యాహ్నం టైంలో, ఈ టైంలో అప్పుడు ముగ్గురు, తీయండి ఒకసారి 18:4 చదివి ముగించుకుందాం. నేను కొంచెం నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోమని చెప్పేసి దైవజనులకు అబ్రహాము చెప్తాడు. అందులో యేసుక్రీస్తు ప్రభు ఉన్నారని చెప్పి అందులో ఒక పండితుల అభిప్రాయం కూడా. ఆ ముగ్గురు దూతల్లో ఒక దూత, చెట్టు కింద విశ్రమించండి, అలసట తీర్చుకోండి. మన చెట్లన్నీ ఎండిపోయిన చెట్లు, ఏడ అలసట తీసుకుంటాడు దేవుడు? మన తోట ఎండిపోయిన తోట, మన ప్రార్థనా తోట ఎండిపోయిందండి. మన చెట్లు ఎండిపోయినాయి, నీడ లేదు. పరదేశులు వస్తున్నారు, నీడ లేదు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు కానీ దాని కింద కూర్చొని విశ్రమించడం లేదు. మన తోట ఎండిపోయిన తోట, మన చెట్టు ఎండిపోయింది. అబ్రహాము తోట, అబ్రహాము చెట్టు, ఇంటి ముందట చెట్టు, వికసించిన చెట్టు. దైవజనులకు చెప్తాడు, మీ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకోండి మీరు. ప్రియులారా, ప్రార్థన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రిస్టియన్ లైఫ్. అది మనందరికీ ఉండాల. నేను ముగించబోతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 16:3-4 వచ్చాలు ఒకసారి చదివి ముగించుకుందాం. పదహారు 3-4 వచనంలో చదువుకుందాం. క్రీస్తు యేసునందు నా నిజమని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనం చెప్పుదురు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘములకు వందనం చెప్పుదురు. చాలండి. వారి ఇంటనున్న సంఘము, ప్రతి ఇల్లు ఒక సంఘము కావాలి. అక్కడ ప్రార్థన జరగాలి. ఓన్లీ చర్చిలకు పోతామండి ఆదివారము, ఆ సంఘంలోనే మా సంఘం అది అంటే తప్పు. అది ప్రతి ఇల్లు ఒక సంఘం కావాలా. సంఘారాధన ప్రతి ఇంట్లో జరగాల. కుటుంబ ప్రార్థన ప్రతి ఇంట్లో జరగాల. అప్పుడే మెండైన ఆశీర్వాదం మనం దేవుని దగ్గర నుంచి పొందుకొనవచ్చును. మనకు నివాసాలు, ఇది నివాసం, ఇది ఇస్ ఆల్ టెంపరీ నివాసం కదండి. మన పర్మనెంట్ నివాసాలన్నీ ఇక్కడ పైనే ఉన్నాయి కదా. వీఆర్ టెంపరీ, దాన్ని ఏమంటారు, టూరిస్ట్ వీసాలో వచ్చిన వాళ్ళం అనుకుంటాం మనం కదా. ఉండాలా, వెళ్ళిపోవాలా. కానీ మనం ఎట్లున్నామంటే పర్మనెంట్ రెసిడెన్స్ లాగా ఉన్నాం. ఇక్కడ పాతకపోయి ఉన్నాం మనం కదా. మన నివాసాలు యోహాను 14వ అధ్యాయంలో చెప్తారు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసాలు, ఇటువంటి మ్యాన్షన్స్ అంటారు. ఇంకా అక్కడ ఇదైతే దాని ముందట అనేక నివాసాలు ఉన్నాయి. దాని కొరకు మనం ప్రిపేర్ కావాలండి. అది ఇంపార్టెంట్ మనకు. లాస్ట్లో ఎంతమంది సందీప్ మీకు ఇన్విటేషన్ పంపిండొచ్చు? పంపిన సందీప్ మీకు ఇన్విటేషన్, దాని మీద ఒక వచనం రాసిండు, చెప్పగలుగుతారా? ఒక బైబిల్ వచనం రాసిండు. కొంచెం క్లూ ఇస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక నుంచి ఆ వచనం ఉన్నది. 3వ అధ్యాయము. ఎస్, ప్రతి దానికి నిర్మించిన వాడు యేసుక్రీస్తు. కానీ ఇది ఎన్నో వచనం? ఇది 3వ అధ్యాయము 4వ వచనం. కానీ ఇంపార్టెంట్ వచనము దాని కింద ఉన్నది, అది ఓమిట్ చేసిండు. 6వ వచనము చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన
ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనకు వేరే ఇల్లు లేదు, మనమే. వీఆర్ ద గాడ్స్ హౌస్ వార్మింగ్ సెరమనీ మనకు మనం చేసుకుంటున్నారు అంతే. దేవుడు అంటున్నాడు, నువ్వు నా ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఫిబ్రవరి 3:6. ఇంకా మనం వేరే ఇల్లు లేదు. యేసుక్రీస్తుకు మనమే ఇంటిమి, మనమే ఇల్లు. ప్రియులారా, ఆ ఇల్లు యేసుక్రీస్తు దృష్టిలో చక్కగా ఉండులాగున దేవుడు మన మీద కృప చూపును గాక. ఆమేన్. అయితే ఇంకోటి చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అందరికీ. బైబిల్లో మొట్టమొదట ఇల్లు కట్టినవాడు ఎవడు? బైబిల్లో మొట్టమొదట ఇల్లు కట్టినవాడు ఎవడు? అబ్రహామా, ఇస్సాకా, దావీదా? ఎవరు మొట్టమొదట ఇల్లు కట్టినవాడు? కాదండి, గుడారాలు వేసుకున్నారు అబ్రహాము. దావీదు చాలా రోజుల తర్వాత వస్తాడు. యాకోబు కడతాడండి మొదటి ఇల్లు. ఆదికాండము 33వ అధ్యాయము 17వ వచనం చదవండి. యాకోబు సుక్కోతుకు పోయి ఆదికాండము 33:17. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి, ఒక్క నిమిషం మళ్ళా చదవండి. తనకొక ఏం కట్టించిండు? ఇల్లు కట్టించుండండి. తనకు ఇల్లు కట్టించుకొని మిగతా వాళ్ళకి ఏం చేసిండు? తన పశువులకు పాకలు వేయించిండు. చాలండి. దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పాను నేను. బైబిల్లో మొట్టమొదటి ఇల్లు కట్టిన వ్యక్తి యాకోబు. అంతకుముందు అంతా వీళ్ళు ఇస్సాకు దగ్గర, యాకోబు దగ్గర అంతా ఎక్కడంటే టెంపరీ గుడారాలు వేసుకుంటూ పీక్ పారేసుడు వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. కానీ యాకోబు ఒక్కడే వదనరాము నుండి తన మామ దగ్గర నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత సుక్కోతులో దిగి అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. అదే పరంపర ఈనాటికి కొనసాగుతుంది. ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, నాయన తండ్రి, నీ వాక్యం వినిపించినందుకు వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన తండ్రి, ఫిబ్రవరి 3:6 చెప్పిన ప్రకారము మనమే ఆయన ఇల్లు అని చెప్పి నాయన తండ్రి పరిశుద్ధుడైన పౌలు గారు చెప్తున్నారు తండ్రి. నిజమే నాయన తండ్రి, మన హృదయము నీ ఆలయము, మనమే మీ ఇల్లు నాయన తండ్రి. అటువంటి ఇల్లుని ఇక్కడ ఈరోజు సందీప్ కట్టుకొని గృహప్రవేశం చేస్తుండగా తండ్రి, ఈ ఇంటిలో రక్షణ ఆశీర్వాదము నాయన తండ్రి, వాక్యం ఆశీర్వాదము, ప్రార్థన ఆశీర్వాదాలు ఈ ఇంట్లో మెండుగా కురిపించిన తండ్రి. ఎల్లప్పుడూ నీకు ఆతిథ్యం ఇచ్చే బిడ్డలాగా వీరిని తీర్చిదిద్దుము తండ్రి. నాయన తండ్రి, నీ వాక్య పఠన ఎక్కడ జరుగునో అక్కడ నీ ఉంటామని సెలవిచ్చినావు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వాక్యము లేకుండా లేడు నాయన తండ్రి. బైబిల్లో చూస్తాం నాయన, ఎక్కడ ప్రభు ఉంటాడో అక్కడ వాక్యము, ఎక్కడ వాక్యం ఉంటుందో అక్కడ ప్రభు. నాయన తండ్రి, ఈ వాక్య పఠనం ఈరోజు మనం ఇక్కడ ధ్యానించినాం నాయన తండ్రి. నీవు నీ 2-3 నామం ధ్యానిస్తే నేను అక్కడ ఉంటా అని చెప్పిన దేవా, మా మధ్యన ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ గృహాన్ని నాయన తండ్రి కాపాడని తండ్రి, నీ కృప మెండుగా ఈ గృహం మీద కురిపించి నాయన తండ్రి, ఇక్కడికి వచ్చి వారందరూ నాయన సంతోషంగా తిరిగి వెళ్ళులాగున, ఎల్లప్పుడూ ఈ గృహం నుండి రక్షణ సునాద సంగీతం వినబడులాగున నీ కృప అనుగ్రహించుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో తండ్రి దేవుణ్ణి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.